టీవీ7 న్యూస్ కి స్వాగతం. వాజేడు మండలంలో ప్రభుత్వ హాస్పిటల్ ను సందర్శించి అనారోగ్యంతో బాధపడుతున్న వారి సమస్యలు అడిగి తెలుసుకుని వారి కుటుంబ సభ్యులతో మాట్లాడి ధైర్యం చెప్పిన భద్రాచలం ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు హాస్పిటల్లోని డాక్టర్లతో మాట్లాడి పేద ప్రజలకు అన్ని రకాల వైద్య సదుపాయాలు అందే విధంగా చూడాలని ఆదేశించారు. సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఏదైనా అనారోగ్య సమస్య వస్తే వెంటనే డాక్టర్లను కలిసి సమస్యకు తగ్గ వైద్యం చేయించుకోవాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలోని సీనియర్ నాయకులు ప్రసాద్ బాబు, ములుగు జిల్లా ప్రధాన కార్యదర్శి విక్రాంత్, జిల్లా ఓబీసీ ఉపాధ్యక్షులు మల్లె దుర్గారావు, అంకెనబోయిన నరసింహారావు, మాజీ సర్పంచ్, మండల సేవాదళ అధ్యక్షులు రాంబాబు, సేవాదళ ఉపాధ్యక్షులు లక్ష్మణ్, సేవాదళ ప్రధాన కార్యదర్శి రాంబాబు, సేవాదళ అధికార ప్రతినిధి కొరసా సుమన్, సేవాదళ గౌరవ ప్రతినిధి తాటి సమ్మయ్య, మైనారిటీ సెల్ అధ్యక్షులు ఖజావలి, వాజేడు మండలం మాజీ సర్పంచ్ ఆదినారాయణ, గొడ్డే శరత్ తదితరులు పాల్గొన్నారు. ఇంకోటి ఎమ్మెల్యే గారు తల్లి దవాఖానాలు ఉన్నాయి కదా, దాంట్లో జగన్నాథం సబ్ సెంటర్కి రుక్మాకర్ రెడ్డి అని డాక్టర్ని అపాయింట్ చేశారు. అతన్ని అపాయింట్ చేసిన దగ్గర నుంచి కూడా ఇక్కడ ఉంచారు. ఆయన్ని ఎదురకేశారు. అంటే ఇక్కడ నీడు ఉంది, కానీ ఆయన పట్టుకుని అక్కడ వేశారు. అంటే ఇంకొక బ్యాచ్ వస్తే మనకి సపోర్ట్ వస్తాయి. ఓకే అండి, మనకు వచ్చిన డాక్టర్ని పట్టుకుపోయి అక్కడ ఏంటి మన డాక్టర్ మన దగ్గర ఉంటే మన వాళ్ళకి ట్రీట్మెంట్ అందుతుంది కదా. సారదే కానీ అక్కడ ఇంక వేరే దగ్గర నుంచి చేయమనండి. జగదాత్రం అని కాదు, మన డాక్టర్ ఉండాలి అంతే. అంటే ఏ టూర్ ఎక్కడికి వెళ్తున్నాం అంటే కానీ ఒకరే ఉన్నారు. అదే చెప్పాలి.